ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఒక సంచలనమే. ఏ నిర్ణయం తీసుకుని అడుగులు ముందుకేసిన ప్రతిపక్ష గుండెల్లో దడే. జగన్ అంటేనే ఒక మార్క్ సెట్ చేసిన జగన్ దాన్ని కంటిన్యూ చేయడంలో మాత్రం పర్ఫెక్ట్గా సక్సెస్ అయిపోయారు. ఇక తాజాగా చంద్రబాబు కంచు కోటలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టబోతున్నారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కుప్పంకు ఈరోజు సిద్ధమైపోయింది. ఉదయం 10:25 రాజుపేట రామకుప్పం మండలం హెలిప్యాడ్కు చేరుకోబోతున్న ఆయన 10:40 హెచ్ఎన్ఎన్ఎస్ నీరు విడుదల సందర్భంగా పూజా కార్యక్రమం చేస్తారు. ఆ తర్వాత 11:25 శాంతిపురం మండలం గుడిశెట్టిపల్లి వద్ద హెలిప్యాడ్కు చేరుకోనున్న ఆయన 11:40 గుండిశెట్టిపల్లి వద్ద భారీ బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటనలో సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛనను నెరవేరుస్తున్నారు. 40 ఏళ్ల చరిత్ర అని చెప్తున్న చంద్రబాబు కని విని ఎరగని చరిత్ర అని చెప్పుకుంటూ ఎగిరే టీడీపీ తమ్ములకు ఇది ఒక బిగుబండ లాంటిది. ఇన్నాళ్ళ నుండి కనీసం నీళ్లు కూడా తీయలేదు అని జగన్ ప్రసంగించే ఆస్కారం లేకపోలేదు. కుప్పం నియోజకవర్గంలో 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు కానీ, కుప్పం పలమనేరు నియోజకవర్గాల్లో 4.02 లక్షల అనంత వెంకటరెడ్డి హంద్రేనివా హుజుల స్రవంతిలో భాగంగా 560.29 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి కుప్పం ప్రజలకు అందించడం నిజంగా ఒక పెద్ద శుభవార్తే. కుప్పం నియోజకవర్గానికి నేడు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేసి ఆ తర్వాతే జగన్ పబ్లిక్ వద్దకు వెళ్ళి పబ్లిక్ స్పీచ్లో పాల్గొంటారు. ఇది అసలు సిసలైన దమ్మున్న మునగాడి చేసే పని. కుప్పం బ్రాంచ్ కెనాల్ ప్రత్యేకతల విషయానికి వస్తే గనక పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 207.80 కిలోమీటర్ల వద్ద చిత్తూరు జిల్లా పెద్ద పాంజని మండలం అప్పినపల్లి చెరువు వద్ద కుప్పం బ్రాంచ్ కెనాల్ ప్రారంభిస్తారు. దీని నీటి సామర్థ్యం 6,130 క్యూసెక్లు కాగా కాలువ పొడవు 123.641 కిలోమీటర్లట. దాదాపుగా 560 కోట్ల రూపాయల ఖర్చుతో ఇది పూర్తి చేశారు. ఇది పేద ప్రజలకు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుల ముందు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా వినలేదు, చెయ్యలేదు. కానీ కేవలం 5 ఏళ్ల పరిపాలనలో, అందులో 1.5 సంవత్సరం కరోనాకు పోయినప్పటికీ కేవలం 3.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన ఘనతలో చంద్రబాబు కంచుకోటను తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయితే అయ్యారని చెప్పాలి. ప్రజలకు ఏదైతే వాళ్ళ కోరిక ఉంటుందో అది ఇస్తేనే కదా ప్రజానికం మన వైపు చూస్తారు. 40 ఏళ్ల చరిత్ర అని చెప్పుకునే చంద్రబాబు ఈరోజు కుప్పంను విడిచిపెట్టి ఇంకో దిక్కు వెళ్తున్నాడు అంటేనే దానికి కారణం ఏంటి? అక్కడ తన గ్రాఫ్ పతనమైందనే కదా, అక్కడ తన ఫలితం రాదు, తన ఓడిపోతాడని అక్కడ తనకు అర్థమయ్యే కదా. ఇది జగన్ మార్క్ అంటే.